ఏలూరు నగరంలోని స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజల్లో మూఢనమ్మకాలపై అవగాహన కలిగించడం, తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్యం కోసం ఉత్తమ వైద్యంపై సలహాలు, ఇదే సందర్భంలో ఆగిన గుండెను ఆడించేదెలా దీనిపై ప్రాక్టికల్ గా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు జేవీవి గయాజ్ తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ తహసీల్దార్ గుబ్బల నాగేశ్వరరావు గృహంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేబీబీ గయాజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్తో పాటు రాష్ట్రాల్లో జన విజ్ఞాన వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రజల్లో మూఢనమ్మకాలను నమ్మకూడదని ఈ అంశం పట్ల ప్రత్యేక కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నామన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జై భారత్ ఉద్యమ సామాజికవేత్త పాము రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శి యోహాను, మెజిషియన్ హరేరాం, డాక్టర్ పెరియార్ పాల్గొన్నారు. దాదాపు 35 ఇయర్స్ నుంచి జన విజ్ఞాన వేదికలో పనిచేస్తూ ఇప్పుడు జాతీయ జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడిగా నేను 6 రాష్ట్రాలు పర్యటించి ఈ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలని నిర్మూలించడం, అదేవిధంగా విద్యార్థులకు మానవీయ విలువలు నేర్పించడం, అదేవిధంగా టీచర్స్ అసలు పిల్లలతో ఎలా మెలగాలి అంటే వాళ్ళతో ప్రేమగా ఎలా పలకరించాలి, అసలు టీచింగ్ టెక్నిక్స్, ఎథిక్స్, వాల్యూస్ కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఈరోజు నిన్న మేము ఏలూరు డిస్టిక్లో ఇక్కడ డైట్ కాలేజీలో మేము నిన్న కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమంలో దాదాపు 200 మంది డైట్ కాలేజీ విద్యార్థులకి మ్యాజిక్ మీద అవగాహన కలిగించాం. సడన్గా ఏదన్నా జరిగితే వెంటనే దానికి చికిత్స ఎలా చేయాలనే అంశం మీద మా వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి మేము ఇక్కడ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నాం, అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మీడియాని, అదేవిధంగా ప్రజలని, ఉపాధ్యాయులని, ఉద్యోగస్తులను అందరినీ కూడా మేము ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి భయాల్ని కొంతమంది దొంగ బాబాలు, కొంతమంది లేనిపోని అపోహలు కల్పించి ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. తాబీజులని, లేకపోతే ఇంకా ఏదో మంత్రాలని, తంత్రాలని, విభూదని, ఇటువంటి రకరకమైనటువంటి యాక్టివిటీస్ తోటి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసాలని ఎండగడతాం. జన విజ్ఞాన వేదిక మేము వీటిని వ్యతిరేకిస్తాం. మత సామరస్యాన్ని మేము పాటిస్తాం. మతంతో మాకు సంబంధం లేదు, అందరూ ఒకటే. అంటే మతం అనేది మానవత్వంతో ఉండాలని చెప్తాం. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి, దానికి వ్యతిరేకమైతే మేము కాదు. కాబట్టి మేము మంచి విషయాలను చెప్తాం, మోసపోవద్దని చెప్తాం. విద్యార్థులకు మేము చాలా మంచి కార్యక్రమాలు మేము విద్యాలయాల్లో నిర్మిస్తున్నాం. మా టార్గెట్ కూడా అదే. పెద్దవాళ్ళు చెప్తే వినిపించే పరిస్థితులు ఈ దేశంలో ఉండట్లేదు. కాబట్టి ప్రాథమిక దశ నుంచి విద్యార్థికి ఇటువంటి అంశాల మీద అవగాహన కలిగితే ఈ దేశం బాగుపడుతుందని, ఉత్తమ పౌర సమాజ నిర్మాణం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏర్పడాలనే ఒక సదుద్దేశంతో మా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. జన విజ్ఞాన వేదికలో కొంతకాలంగా ఉన్నాం. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అనేది కూడా ఉంది. అలాగే జై భారత్ కూడా, ఇవన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం. దీనిలో ఈరోజు ప్రోగ్రాంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు 23వ తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి వస్తున్నారు. దానిలో స్టేట్ టీచర్స్ యూనియన్ తమిళేరు గట్టు ఉన్నటువంటి భవనంలో పై ఫ్లోర్లో ఉన్న హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మేము లోకల్గా గుబ్బల నాగేశ్వరరావు, నా పేరు, నేను దీనిలో ఉన్నాను. పాము రవీంద్రనాథ్ గారు, ఈయన కూడా దీనిలో పనిచేస్తున్నాం. మిగతా ముగ్గురు ఇప్పుడు పేర్లేవి, ఈయన గయాజ్ గారు, యోహాన్ గారు జన విజ్ఞాన వేదికే, హరేరామ్ గారు, ఇద్దరు కళాకారులు, మ్యూజిషియన్, ఆయన సింగర్సు. కార్యక్రమంతో జరుగుతుంది. నిన్న డైట్ కాలేజీలో కూడా మేము కార్యక్రమం చేసాం. బ్రహ్మాండంగా మొత్తం డైట్ ప్రిన్సిపాల్ గారు చాలా సహకరించి అందరినీ కూర్చోబెట్టి మంచి కార్యక్రమం జరిగింది. అలాగే డిఓ అన్ని కలవడం జరిగింది. మిగతా ఆఫీసర్స్ని కూడా ఈరోజు రేపు కూడా హాస్టల్స్కి, కాలేజెస్కి ఇవాళ రేపు కూడా మేము ప్రయాణం ఉంది. అన్ని చోట్ల ప్రయాణం చేసి అందరికీ, టీచర్స్కి ముఖ్యంగా టీచర్స్కి మోటివేట్ చేసి టీచర్స్ చెప్తాం. పిల్లల సమయం అయితే పిల్లలకి చెప్తాం. అందరినీ ఎవరు వీలైతే వాళ్ళు హాజరమని చెప్తాం. ప్రజలు కూడా, మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ హాజరయ్యి దీనిలో పాల్పంచుకుంటే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై భారత్ మూవ్మెంట్లో ఈ జన విజ్ఞాన వేదిక కూడా ఒక భాగం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికలో ప్రధాన విషయం ఏంటంటే, అక్కడ ఆగిన గుండెను ఆడించేది ఎలా, సిపిఆర్ ఇవ్వటం ఎలాగో ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియాలి. అది తెలియటం వలన ఆపదలో ఉన్న ప్రాణాలని ఒక సాధారణ మనుషులు కూడా కాపాడటానికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు, ఆయన స్వయంగా డాక్టర్ కాబట్టి ఆ విషయాన్ని బోధిస్తారు. ఏలూరులో ఉన్న
కాలేజీలు, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు వీటిలన్నిటి కూడా ప్రచారం చేయడానికి జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్ గారు వచ్చారు. అదేవిధంగా కె యోహాన్ గారు వచ్చారు, ఆయన కళాకారులు. అదేవిధంగా హరేరామ్ గారు కూడా వచ్చారు. వారితో పాటు ఇక్కడ మిత్ర సంఘాలు వాళ్ళని కూడా కలిసి వాళ్ళకి గైడ్ చేస్తూ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.